తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మల్రెడ్డి రంగారెడ్డితో భేటీ అయిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేశారని అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తొర్రూరులోని క్యాంప్ కార్యాలయంలో బుజ్జగించిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్. నిన్న జరిగిన మంత్రి విస్తరణలో మంత్రి పదవి రాలేదని రంగారెడ్డి మనస్తాపం చెందారు. నిన్న మా పిసిసి నాయకుడు కూడా మంత్రి పొన్నంతో వచ్చి రంగారెడ్డితో తన నివాసంలో మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మంత్రి పదవి రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. నేను కేంద్ర అధినాయకత్వానికి మరియు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడతాను. జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అందరూ రంగారెడ్డికి మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, వెడల్పు కెమెరా కొంచెం బ్యాక్ పోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. తెలంగాణలో సగం కొంచెం ఏం చెప్పలేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. చాలా మంది మా కార్యకర్తలు నాయకులు చెప్పించి వారు నిరుత్సాహం ప్రదర్శించడం కానీ ఆందోళన చెందడం కానీ మేము చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా అధినాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకే వచ్చిన మా మలానా రంగనతో మాట్లాడతాం. నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం మా నాన్నగారితో ఫాదరు మా ఇంటికి వస్తుండే, అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చిన వస్తుండే. అట్లా మాకు పరిచయం ఎక్కువ అభిమానం ఉంటుందో ఉండదు. ఆయన స్పీకర్ ఉండే అప్పుడు. బయట రాజకీయం అనేది హోప్తో ఇప్పుడు మేము 2018లో ఎమ్మెల్యేగా ఉన్నా. వారు కూడా సీనియర్ నాయకుడిగా పార్టీలో సీరియస్గా పనిచేస్తారు. వారు పనిచేస్తారు. ప్రభుత్వం వస్తుంది, మేము నిలబెడతాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అనే హోప్తో పోయినాం కదా. రంగన్న చాలా సీనియర్ నాయకుడు. ఆ ప్రస్తావన ఎందుకంటే నాతో పాటు నాకంటే సీనియర్ వచ్చినాడు 99లో. సో ఆయన గురించి, ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తాము. మా వరకు మా ప్రయత్నం. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది. జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉండటం, ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకునే ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తాం. సీనియర్ శాసనసభ్యులు మరి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత అనుభవం గల మా సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనస్తాపం. నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందడం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త నాయకుడి
వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం, నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తాం. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి, రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ సార్ మరోసారి విస్తరణ ఉంది కదా, మరో 3 ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం? అది ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు, నాయకుడు ఆవేదన పూర్తి స్థాయిలో పకడ్బందీగా తప్పకుండా చెప్పే కార్యక్రమం తీసుకుంటాం, దాన్ని గుర్తిస్తాం. అంటే గతంలో కూడా సార్ వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడొచ్చారు కదా, ఆయన కూడా సార్ వెళ్ళడం అవసరమే లేదు. ఆయన నాయకత్వం గురించి ఆయన వెళ్ళడం దాని గురించి పోలే ఆయన